కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలో సిద్ధార్థనగర్లో గల శ్రీ సాయి సిద్ధార్థ హైస్కూల్లో సోమవారం రోజు మేనేజింగ్ డైరెక్టర్ కల్లూరు సత్యం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కౌన్సిలర్ దమ్మాయిగూడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముప్పా రామురావు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి రావడంతో గణతంత్ర దేశముగా అవతరించిందని, అదే రోజును జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. రాజ్యాంగం దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పించిన మహాగ్రంథమని వారు పేర్కొన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో ప్రధాన శిల్పిగా నిలిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి వాటిలోని ఉత్తమ చట్టపరమైన సూత్రాలను సమన్వయం చేస్తూ భారతదేశానికి అనుకూలమైన రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు. సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం అనే విలువలను రాజ్యాంగంలో కేంద్ర బిందువుగా నిలిపారని పేర్కొన్నారు. అణగారిన వర్గాల హక్కుల రక్షణకు రాజ్యాంగం బలమైన ఆధారంగా మారేలా ఆయన కృషి చేసి చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో సుమారు 2000 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పాల్గొని దేశభక్తిని చాటుతూ ఉత్సాహంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక నృత్యాలు, నాటికలు, స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణతో ప్రేక్షకులను విశేషంగా అలరించారు. ప్రత్యేక ఆకర్షణగా సుమారు 3 కిలోమీటర్ల మేర భారీ జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీ ప్రజలను అమితముగా ఆకట్టుకొని కన్నుల పండుగగా నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ కల్లూరు సత్య మాట్లాడుతూ 1876లో రచించబడిన మహా జాతీయ గీతం ఈ సంవత్సరంలో 150 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇప్పటికీ భారతీయుల హృదయాల్లో దేశభక్తి ఉత్సాహాన్ని పెంపొందిస్తూ నిత్యం నూతనంగా వర్ధిల్లుతోందని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం ప్రత్యేకతను గుర్తు చేస్తూ పాఠశాల యాజమాన్యం చేపట్టిన ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను చూసి ముగ్ధులైన తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పాఠశాల యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులు ఆలపించిన వందే మాతర గీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు గాను విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి మరియు సిబ్బందికి మేనేజింగ్ డైరెక్టర్ సత్య కల్లూరి కృతజ్ఞతలు తెలియజేశారు. సాయి సిద్ధార్థ హై స్కూల్ డైరెక్టర్ని. మీ అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 150 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న వందే మాతరానికి పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందులో మా విద్యార్థులు అందరూ పార్టిసిపేట్ చేశారు. నాకు తెలిసి మోర్ దెన్ 2000 మెంబర్స్, వాళ్ళ పేరెంట్స్ అందరూ పాల్గొన్నారు. ప్రతి విద్యార్థులు దేశభక్తిని పెంపొందించాలనే ఒక మెయిన్ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి అందరి సహకారాలు చాలామంది అందించారు. అందులో మా మీడియా మిత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి నా కృతజ్ఞతలు. మా టీచర్లు చాలా కష్టపడి స్లోగన్స్ అవి ప్రిపేర్ చేసి పేరెంట్స్కి ఒక దేశభక్తి మీద ఎలా పిల్లలకి అందించాలనే దాంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సో మీ అందరూ చూసి మీ పిల్లల్లో కూడా మీరు సాధ్యమైనంత వరకు దేశం పెంపొందిస్తారని అనుకున్నాను. ధన్యవాదాలు.